దేశంలో దోకాబాజీ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా అక్కడ కాంగ్రెస్ ను జనం చీకొడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలే కాదు, తాజాగా పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టారు. మహారాష్ట్రలో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోరంగా మట్టి కరిచింది. స్కామ్ల కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ దగాకోరు హామీల కుట్రలను మహారాష్ట్రలోని పుర ప్రజలు తిప్పికొట్టారు. డిపాజిట్లు గల్లంతు చేసి మరీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చీకొట్టారు. పోలింగ్ ముందు వరకు మహాయుతిని మట్టి కర్పిస్తామని ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ టీం ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 151 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 4-5 చోట్ల కూడా ప్రభావం చూపలేకపోయింది. అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. మహారాష్ట్ర మున్సిపల్స్ దెబ్బకు ఇటు తెలంగాణ కాంగ్రెస్ లోనూ వణుకు మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనం కర్రు కాల్చి వాత పెట్టారు. మెజార్టీ స్థానాలు గెలిచి తన ఆధిపత్యం చాటుకోవాలని రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించినా కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పలేదు. కాంగ్రెస్ అరాచక పాలనపై ఓటుతోనే పల్లె ప్రజలు సమాధానమిచ్చారు. గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. దాదాపు 4000 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఒక రాష్ట్ర చరిత్రలో అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడటం ఎప్పుడూ జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలనతో అన్ని రంగాల్లో దగాపడిన తెలంగాణ ప్రజలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఎప్పుడు బ్యాలెట్ పోరు ఎదురైనా కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వీస్తున్న ఎదురుగాలికి తాజాగా వెలువడిన బీఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే మున్సిపల్స్ రేవంత్ సర్కార్కు దడ పుట్టిస్తున్నాయి. అలవికాని హామీలు, గ్యారంటీల పేరుతో కుతంత్రాలు, అధికారమే టార్గెట్. అందుకోసం నరం లేని నాలుకతో ఎన్ని అబద్ధాలైనా ఆడాలి. ప్రజల బలహీనతను లక్ష్యంగా హామీలు ప్రకటించాలి. నమ్మి ఓట్లేసిన ప్రజలకు నరకం చూపించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. కానీ ప్రతిసారి ప్రజలను మోసం చేయాలనుకోవటం మూర్ఖత్వం. ఇందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు ఎదురవుతున్న ఫలితాలే నిదర్శనం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి పరాజయమే ఎదురవుతున్నాయి. 6 గ్యారంటీలతో తెలంగాణను మోసం చేసి తర్వాత 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 7 గ్యారంటీల పాచికలను విసిరింది కాంగ్రెస్. కానీ అక్కడ కాంగ్రెస్ కుతంత్రం బెడిసికొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. ఇక గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదు. పొత్తులు, జిత్తులతో ఎన్ని గిమిక్కులు చేసినా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఇక తాజాగా మహారాష్ట్ర బీఎంసీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ చతికిలబడింది. ప్రతిసారి ప్రజలను మోసం చేయాలనుకోవటం మూర్ఖత్వం. ఇందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు ఎదురవుతున్న ఫలితాలే నిదర్శనం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి పరాజయాలే ఎదురవుతున్నాయి. 6 గ్యారంటీలతో తెలంగాణను మోసం చేసి తర్వాత 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 7 గ్యారంటీల పాచికను విసిరింది కాంగ్రెస్.
కానీ ఇక్కడ కాంగ్రెస్ కుతంత్రం బెడిసికొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. ఇక గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదు. పొత్తులు జిత్తులతో ఎన్ని గిమిక్కులు చేసినా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఇక తాజాగా మహారాష్ట్ర బీఎంసీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ చతికిలబడింది. మరోవైపు రానున్న పురపాల కోసం ఇప్పటికే బీఆర్ఎస్ సమరోత్సాహంతో సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను పట్టణాల్లో ఇంటింటికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల నిర్మాణాలకు నిధులు ఆపివేసింది. అసలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతోందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా రేవంత్ సర్కార్పై జనం మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరగబడుతున్నారు. తాజాగా వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. 2 ఏళ్లుగా చేసిందేంటని మహిళలు నిలదీశారు. రేవంత్ పాలనలో 2 ఏళ్లుగా ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ నేతలు అటువైపు వెళ్లటమే మానేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి వారితో అసహనంగా మాట్లాడారు. అక్క ఒక నిమిషం నా మాట వినక నా మాట వినక విన ఇగో అమ్మా నేను నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతావా ఇక కానీ ఇంతమందికి జవాబు చెప్తున్నాక వినని అర్థం చేసుకోవాలి. మనం ముందు గేరి బాగ్ గురించి ఆలోచన చేయాలి. మీరు అనుకుంటే ఇట్లాగా అయితే కదా మళ్ళీ కొట్టుకుంటే కూడా మీరు అనుకోని కాలేజీలు మొత్తనే వచ్చే పరిస్థితి పెడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కు నూకలు చెల్లిందన్నారు బీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ జైత్రయాత్ర మున్సిపల్ ఎన్నికల నుంచే మొదలవుతుందన్నారు. మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏమరుపాటొద్దు. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు. వీళ్ళ అడ్డమైన అబద్దాలు, అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి.
భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు, మహబూబ్ నగర్ లో కనబడ్డ జోషు మొత్తం 14 నియోజకవర్గాలకు పాకాల. తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని కోరుతూ జై తెలంగాణ. తెలంగాణ పట్టణాల్లో రిపీట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35-40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. తెలంగాణలో ప్రజలు ఇక కాంగ్రెస్ ను నమ్మే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తప్పకుండా కాంగ్రెస్ను ఓడగొట్టాలి, మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ప్రజల కొరకు కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్న భావన పరంగా కనబడుతుంది. మరి ఎక్కడికక్కడ గులాబీ జెండా కార్యకర్తలను చూస్తే ప్రజలే పలకరిస్తున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, మేము మొన్న కాంగ్రెస్కి ఓటేసి పొరపాటు చేసినాం, కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని అనే మాట అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసి మోసపోయిన యువతరం కావచ్చు, 2500 కొరకు ఎదురు చూస్తున్న మహిళలు కావచ్చు, 1000 రూపాయలు నెలకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న ఆటో కార్మికులు కావచ్చు, పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గాల వల్ల నష్టపోతున్న వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తి స్థాయి అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. అది తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కనబడబోతుంది. మనకు ఒక మంచి అవకాశం, ఓటు ద్వారానే ఈ ప్రభుత్వం పైన నిరసన చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి నిరసన చెప్పాలి అని చెప్పి భావిస్తున్న ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను కూడా సాధిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసం చేసింది. ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఎన్నో డ్రామాలతో బీసీలను ఊరించి మోసం చేసింది. ఇక తాజాగా మున్సిపాలిటీల్లోనూ బీసీలకు కేవలం 30% రిజర్వేషన్లతో సరిపెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో 14ను జారీ చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీలకు గాను బీసీలకు 38 స్థానాలు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా కేటాయించారు. కానీ బీసీల రిజర్వేషన్లు మాత్రం లోపభూయిష్టమైన సిపెక్ సర్వే, డెడికేటెడ్ కమిటీ నివేదికల ఆధారంగా ఖరారు చేసింది ప్రభుత్వం.